అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇక అతని వెంట ఒక్కో అడుగు 7 అడుగులు వేస్తూ బావతో జీవితాంతం ఉండలేనా? కొన్ని రోజులు మాత్రమే ఉంచుకుంటాడా? తర్వాత వదిలేస్తాడా? ఇంత జరిగినా బావ మనసు ఎందుకు మారట్లేదు అన్న ఆలోచనలే ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు. ఆమె ముఖంలో దిగులు పక్కన ఉన్న సావిత్రికి స్పష్టంగా తెలుస్తుంటే పెళ్లి పూర్తయ్యాక అడుగొచ్చని సైలెంట్గా ఊరుకుంది. ఇక 7 అడుగులు వేసి అరుంధతి నక్షత్రం కూడా చూడమనడంతో ఎందుకు ఫేక్ ప్రమాణాలు? అక్కడ స్టార్ కనిపిస్తోందా? లేదు కదా? మరి ఎలా చూపించమంటారు? నాకు ఇలాంటివంటే అస్సలు నచ్చవు. ఏదో నా తల్లి నా పెళ్ళాం కోరిక కాదనలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ లేని వాటిని చూపించమంటే ఎలా చూపించను అంటున్న దక్ష మాటలకు వెర్రి చూపులు చూశాడు పంతులు గారు. ఏంటి అలా చూస్తున్నారు? నోట మాట రావట్లేదా? అయ్యో అది కాదు బాబు, అది రాత్రి కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అయితే రాత్రి చూపించండి, పెళ్ళి పూర్తవుతుంది కదా బాబు. నేను దానికి చూపిస్తాను, కానీ వేరే కార్యక్రమాలు చేయించండి అంటూ అక్కడి నుండి మండపంలోకి వచ్చి పెళ్లిలో జరగాల్సిన చివరి కార్యక్రమాలు పూర్తిగా చేయించాడు. ఇక పూర్తయినట్లేనా? అయింది బాబు అన్నాడు. అతని ప్రశ్నలకి మళ్ళీ ఇంకేం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ, మేము వెళ్ళొచ్చు కదా అంటుంటే, ఇంకొకటి ఉంది బాబు అన్నాడు. ఏంటది? అమ్మాయి మీకు చద్దన్నం తినిపించాలి. మళ్ళీ ఇదేంటి? అంటే బాబు, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ భార్య మీతోనే ఉంటుంది అన్నదానికి నిదర్శనం. మీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఏం లేనప్పుడు కూడా నీ భార్య అలాగే ఉంటుందని సింబాలిక్గా చేయించే కార్యక్రమం. నేనెప్పుడు ఐశ్వర్యవంతున్నే, నాకు అలాంటి సిచ్యువేషన్ రాదు, ఇది అవసరం లేదు అంటూ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపింది దక్షిత. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలేయచ్చుగా, ఎందుకు ఇలా డ్రామాలాడుతున్నావు? అందరి ముందు నన్ను ఎందుకు అవమానిస్తున్నావు బావా? మా కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నావు, మరి మా కోసమే ఇవన్నీ చేయొచ్చుగా. ప్రమాణాలు అనేవి గాలిలో మాటలు కావు. ఒక్కసారి చేస్తే జీవితాంతం మర్చిపోకుండా ఉండడానికి కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసే పంచుకోమని చెబుతోంది మన శాస్త్రం. కానీ ఆ కష్టమే రాదు అని చెబుతున్న నువ్వేమైనా దేవుడివా? కాదు కదా. మనుషులం. ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉండదు, అంతా ఆ పైవాడి చేతిలో ఉంటుంది. ఆయన తలుచుకుంటే మనల్ని పాతాళంలోకి తొక్కేయగలడు. మనిషికి అంత అహంకారం ఉండకూడదు. ఆ పొగరు అహంకారమే మనల్ని ముంచేస్తుంది. పంతులు గారు చెప్పేవి సైలెంట్గా చేయి బావా అంటూ కోపంగా అతను చెప్పేవన్నీ సైలెంట్గా చేసేసి సుహాసిని, సావిత్రి వాళ్ళిద్దరిని తీసుకొని లంచ్ సెక్షన్ వైపు వెళ్ళారు. ఇక ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే కూర్చోవడంతో, డస్కి నువ్వు మీ వాళ్ళతో తినేసేయి, నా ఫ్రెండ్స్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ వెళ్ళిపోతుంటే బాధగా చూసింది. ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈరోజు నీ భార్యతో మాత్రమే కలిసి తినాలి, నీ ఫ్రెండ్స్తో తర్వాత తినొచ్చు. అదేంటి మామ్? అది రోజు ఉంటుంది, నా ఫ్రెండ్స్ రోజు ఉండరు కదా, అందుకే ఈరోజు వాళ్ళతో తింటాను. మీరందరూ ఉన్నారు కదా, తినేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని ఇద్దరు బాధగానే చూశారు. ఇలా చేస్తున్నాడేంటి అని. ఇక ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టడం ఇష్టం లేక కూర్చుంది దక్షిత. ఇక తన పెద్దమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ సిరి, నువ్వు అల్లుడు గారితోనే తినాలి, అల్లుడు గారు వచ్చాక తిందువులే, నువ్విక్కడ అల్లుడు అక్కడ అలా తినకూడదమ్మా, చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పు అనగానే తనకు కూడా తినాలి అనిపించట్లేదు కాబట్టి, సరే పెద్దమ్మ మీరు తినండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న కూతుర్ని పిలుస్తుంటే, నువ్వాగు సావిత్రి, అల్లుడొచ్చాక ఇద్దరు కలిసి తింటారు అని సర్ది చెప్పింది. దక్ష్ ప్రవర్తనకి బాధగా అనిపిస్తుంటే రెస్ట్ రూమ్లో అలాగే బెడ్ మీద వాలింది. మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో కాస్త ఆయాసంగా అనిపిస్తుంటే, సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. కాసేపటికి ఆమె ఫోర్ హెడ్ మీద స్పర్శ తెలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసిన దక్షిత ఎదురుగా దక్ష కనిపించడంతో లేచి కూర్చుంది. పర్లేదు పడుకో అంటుంటే, తనింకా తినలేదు బాబు అంటూ లోపలికొచ్చింది సావిత్రి. ఏంటి, ఇంకా తినలేదా? ఎందుకు అన్నాడు చాలా కోపంగా. చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య తనెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకు తినలేదు అంటుంటే తల తిప్పేసుకుంది. ఏయ్, అడుగుతుంది నేనే అంటుంటే ఆకలిగా లేదు అనింది. అతన్ని చూడకుండానే
ఆమె దవడలు పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని, ఆకలిగా ఎందుకుండదు? మార్నింగ్ నుండి తినలేదుగా అంటుంటే, ఏంటి ఆకలి ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఆకలిగా లేదు, తినలేదు. ఏయ్, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను. నువ్వు నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే నేను కూడా నా ఇష్టానికి బిహేవ్ చేస్తాను అనింది. కళ్ళు చిన్నవి చేసి చూసి, ఇందుకే కదా నేను పెళ్లి చేసుకోను అనుకున్నది. పెళ్లి చేసుకోగానే మీకు కొమ్ములొస్తాయా? మొగుడు మీద పెత్తనం చెలాయించాలనుకుంటారు. నీ లిమిట్స్ ఏంటో నీకు తెలుసుగా. ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? తెలుసు సార్, నా లిమిట్స్ నాకు బాగా తెలుసు. ఆకలేస్తే తింటా, నిద్రొస్తే పడుకుంటా. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓహ్, ఇంటికి వెళ్ళే టైం అవుతుందా? సరే వెళ్దాం పదండి అని లేచి అక్క నుండి వెళ్తుంటే ఆమె రెక్కపట్టి గోడకి అదిమి, ఏమైందో మర్యాదగా చెప్పు, చంపుతా లేకపోతే అన్నాడు. కొన్ని రోజులు మాత్రమే ఉండేదానికి ఈ ప్రేమలెందుకు నటిస్తున్నారు సార్? నా మీద లస్ట్ ఫీలింగ్ మాత్రమే ఉంది అన్నారుగా, మళ్ళీ ఇదంతా ఏంటి? ఎంతో ప్రేమ ఉన్నట్లు నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఓహ్, మీ బేబీ గురించా? మీరేం టెన్షన్ పడకండి. ఆ కేర్, ఆ టెన్షన్స్ నాకు ఉన్నాయి. నేను చూసుకోగలను. పదండి ఇంటికెళ్దాం అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంటే ఆమె చేతిలో గోడకి అదుముతూ, ఏంటి తెగ పేలిపోతున్నావు? నోరు అంత అదుపులో లేకుండా పోతుందా? పెళ్ళై కనీసం గంట కూడా అవ్వలేదు, అప్పుడే నీ ఇష్టానికి వాగుతున్నావు. అంత కొంపలేం మునిగాయి? ఓహో, పంతులు గారిని అడిగిన క్వశ్చన్స్కి నీకు కాలిందా? కొన్ని రోజులే ఉంచుకుంటాను అనగానే టెన్షన్ మొదలైందా? ఆ టెన్షన్స్ ఏం లేవులే. నన్ను వదులుకోవాలని నీకు లేకపోతే జీవితాంతం నాతోనే ఉంచుకుంటానులే అన్నాడు నవ్వు దాచుకుంటూ. అంత దయాదాక్షిణ్యాలు నాకొద్దు సార్. ఎవరి దయ మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి దానివి నా లైఫ్లోకెందుకొచ్చావే? నీ తల్లి బాధని చూడలేక వచ్చాను. నీ బాధని చూడలేక నీతో కలిశాను. ఇదిగో ఈ కడుపు తెచ్చుకున్నాను. నేను చేసింది ఈ 2 తప్పులు. మీకేం నష్టం కలగలేదు కదా. మీకు మీ తల్లి దొరికింది, లాభమే కదా. నష్టం కలిగింది నాకు. నిందల పాలైంది నేను. ఇప్పటికీ కూడా ఇంకా నిందిస్తూనే ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చినందుకు నన్ను క్షమించండి సార్. ఈ పెళ్లి కూడా సొసైటీ ఏమనుకుంటుందో అని చేసుకున్నారే కానీ నా మీద ప్రేమతో కాదని ఇప్పుడే అర్థమైంది. సారీ సార్. మీతోనే ఉంటాను. ఎందుకో తెలుసా? పుట్టింట్లో ఉంటే నలుగురు నానా మాటలంటారు. నన్నే కాకుండా నా తల్లిదండ్రులను కూడా నిందిస్తారు. ఇంకా ఇంకా వాళ్ళని నిందల పాలు చేయడం నాకిష్టం లేదు. నేను మీ ఇంట్లోనే ఉంటాను. చెప్పారు కదా, మీ బానిసగా బ్రతుకుతాను. ఎన్ని రోజులు ఉంచుకుంటారో అన్ని రోజులు ఉంచుకోండి. నాకేం బాధ లేదు. తర్వాత ఇండివిజువల్గా బ్రతకడానికి నాకెలాంటి ఇబ్బంది లేదు. మీ బేబీని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాను. ఇక వెళ్దామా అని తల తిప్పేసుకుంటూ అంటుంటే ఆమె బుగ్గలు గట్టిగా వత్తి ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ ముందుకొచ్చిన చేపమూతి లాంటి పెదాలని అతని పెదాల మధ్య పెట్టి నలిపేస్తూ జుర్రుకోవడం మొదలుపెట్టాడు. ఎంత హార్డ్గా అంటే ఊపిరి ఆగిపోయేంతలా. అసలే ప్రెగ్నెంట్తో ఉంది కదా, ఆయాసం ఎక్కువ అవుతుంటే అతని గుండెలపై కొడుతూ ఉంది వదలమని. వదల్లేదు. ఆమె మాటలు గుర్తొచ్చి అంతకంతకు కోపం పెరుగుతుంటే కసిగా ముద్దు పెట్టి ఆమె పెదవి నుండి వచ్చిన బ్లడ్ని కూడా జ్యూస్లా జుర్రుకుంటూ ఇంకా అర సెకండ్ అలాగే ఉంటే ఆమె ప్రాణాలు గాలిలో కలుస్తాయనగా అప్పుడు వదిలి, రాను రాను బుర్ర పెరగాలి కానీ తగ్గుతుందేంటే? వదిలి వెళ్ళిపోవడానికి అంత ఆశగా ఉందా? ఇప్పటికిప్పుడు ఏం రోగం వచ్చింది? ఎవడైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అంటుంటే అతడి చెంపపై ఒక్కటిచ్చింది. అంత చీప్ మెంటాలిటీలా కనిపిస్తున్నానా ఇడియట్? నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు తప్ప నా లైఫ్లో నా మనసులో ఎవరికి స్థానం లేదు. అలాంటిది ఇప్పుడు ఎవరిని ఆహ్వానిస్తాననుకున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బజారు దానిలా కనిపిస్తున్నానా అంటుంటే ఆమె చెంప చెల్లుమనింది. ఏంటి డస్కి, పెళ్ళై గంట అవ్వలేదు, మొగుణ్ణి కొంగు కట్టేసుకోవాలని వాడికి మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావా? నా దగ్గర అలాంటివేవీ నడవవని నీకు తెలుసు కదా. అయినా ఈ సిల్లీ ఫైటింగ్స్ ఏంటి? చీప్గా ఇండియన్ టిపికల్ వైఫ్ అనుకుంటున్నావా? అంత లేదు. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించు. ఉండాలి, నువ్వు నాతో పాటు ఉండాలి. నేనేం చెబితే అదే చేయాలి. ఎక్కువ చేయకు. నీకోసం చాలా మారాను. అయినా కూడా నీకు అర్థం కాకపోతే నీ కర్మ. నిన్ను వదులుకుంటానని అనుకుంటున్నావా? నువ్వు నన్ను వదిలి వెళ్తానన్నా నీ కాళ్ళు విరగ్గొట్టి మరీ నా దగ్గరే ఉంచేసుకుంటాను. డోంట్ వరీ. మూసుకొని పద అంటుంటే
ఆహా! ఇంత బుద్ధి ఎప్పటి నుండొచ్చింది? మండపంలో కొన్ని రోజులు మాత్రమే ఉంచుకుంటాను, బోరు కొడితే వదిలేస్తాను అన్నావు. ఇద్దరం కలిసి తినమంటే ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండరుగా అంటూ ఫ్రెండ్స్తో కలిసి తిన్నావు. అంటే నాకంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. కొన్ని రోజులు మాత్రమే నా మీద ప్రేమ ఉంటుంది. కాదు కాదు, లస్ట్ ఉంటుంది. తర్వాత బోరు కొట్టేస్తాను కదా. అంత త్వరగా డిసిషన్ ఎలా మార్చుకున్నావు? లేక నా మాటలకి నన్ను కన్విన్స్ చేయడానికి ఇలా చెబుతున్నావా అంటుంటే ఆమె పీక పట్టాడు కోపంతో. ఏంటి, కన్విన్స్ చేసే అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? నాకు నచ్చితేనే ఉంటాను, లేకపోతే బయటకి తోసి పడేస్తాను. నీకు ఆల్రెడీ ఎప్పుడో తెలుసు, ఎక్స్పీరియన్స్ కూడా చేశావు. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే దొబ్బేయ్. అంతేకాని ఇలా నసపెట్టకు అంటూ విసురుగా వదిలి ఆమె రెక్కపట్టి బయటకి లాక్కుపోయాడు. అతని మాటలకి పిచ్చి పట్టినట్లుగా ఉంది బ్రెయిన్ అంతా. ఎన్నో ఆశలు పెట్టుకున్న అతనిపై పంతులు గారితో మాట్లాడిన మాటలు బాధగా అనిపించి, తనతో కాకుండా తన ఫ్రెండ్స్తో తిన్న దక్ష్ ప్రవర్తనకి ఒక్కసారిగా తన మనసు బ్లాస్ట్ అయ్యి బాధగా అడిగింది. ఇక తనని చైర్లో కొదేసి సావిత్రి లంచ్ ప్లేట్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టడంతో అతని చేతులతో తినిపించడం మొదలుపెట్టాడు. అందరి ముందు ప్రేమ ఉందని నటిస్తున్నారా సార్? అవసరం లేదు. మీరేం బాధపడకండి. నా మీద ప్రేమ లేదని నేను ఎవరికీ చెప్పను. నేను తింటాను, ఇటివ్వండి అని ప్లేట్లు పట్టుకోబోతే కాల్ చేసేలాగా చూశాడు. ఆ చూపులకి భయపడి నోరు మూసేసింది. ఇక అతను తినిపిస్తుంటే గమ్మున తినేసింది. అమ్మాయి, నువ్వు కూడా తినిపించవే అన్నారు వెనక నుండి. వినబడనట్లే ఊరుకుంది. ఆమెకు తినిపించి నాకు చాలు అని అక్కడి నుండి లేస్తుంటే ఆమె చేయి పట్టి కూర్చోబెట్టి ఆమె చేతిలో ప్లేట్ పెట్టి ఆ అంటూ నోరు తెరిచాడు. ఇప్పుడే తిన్నారుగా, ఇప్పటికిప్పుడే ఆకలేస్తుందా అనింది. ఆమె మాటలకి అసహనంగా అనిపిస్తుంటే తినిపిస్తావా తినిపించవా అన్నాడు. ఇక చేసేది లేక అతనికి తినిపించింది. లాస్ట్ ముద్దకి ఆమె చిటికెన వేలు కొరికాడు. ఇప్పుడే తిన్నాడు, మళ్ళీ ఇంత తిన్నాడేంటి? రోజు డైట్ అని చెప్పి కొంచెమే తింటాడుగా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆమెకి. కొరికిన వేలుని బాధగా చూసుకుంటూ అక్కడ ఉండబుద్ధి కాక వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న బాలాజీ, ఏమైందిరా, చెల్లి కోపంగా ఉన్నట్లుంది అని అడుగుతుంటే, నీ చెల్లికి క్వింటాల్లో ఉంది కొవ్వు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు అని దక్షిత దగ్గరికెళ్ళాడు, ఏం జరిగిందో కనుక్కోవడానికి. ఏమైంది దక్షిత, అలా కోపంగా ఉన్నావేంటి? నిన్ను చూసినప్పటి నుండి మొదటిసారి నిన్ను అంత కోపంగా చూడడం అని అంటుంటే, ఏం లేదన్నయ్య అని కోపాన్ని దాచి నవ్వుతూ సమాధానం చెప్పింది. లేదమ్మా, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పట్లేదు, సైలెంట్గా ఉంది. ఓహ్, లంచ్ నీతో చేయకుండా మా దగ్గరికి వచ్చాడని కోపం వచ్చిందా అన్నాడు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర కూర్చుంటే దక్ష తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడని గుర్తొచ్చి, మాట్లాడలేదు దక్షిత. వాడు తినలేదమ్మా, జస్ట్ మాకు కంపెనీ ఇచ్చాడంతే. కొందరు ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళ ఫ్లైట్ టైం అవుతుందని త్వరగా తినేసామన్నమాట. అంత దూరం నుండి వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదుగా అంటుంటే తలెత్తి అతన్ని చూసింది. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా అంటుంటే అయింది అన్నట్లు తలూపింది. తల కిందకి దించి, దీనికి వాడి మీద కోపం పెట్టుకున్నావా పిచ్చిపిల్ల అంటూ వెళ్తుంటే, మరి నాతో కొన్ని రోజులే ఉంటానని అన్నాడు కదా అన్నయ్య, అందరి ముందు దానికేం సమాధానం చెబుతారు అని అడిగింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.